హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాశీలో అందరితో తిరగడం నార్మల్, కానీ సింగిల్ గా ఎక్స్ప్లోర్ చేయడం అదొక స్పెషల్ ఫీలింగ్ అనమాట. మేము అక్కడ స్పెండ్ చేసిన 9 days లో నేను ఒక రోజు సింగిల్ గా ఎక్స్ప్లోర్ చేశా కాశీలో టెంపుల్స్ ని. కాశీలో టెంపుల్స్ కి వెళ్ళడానికి కూడా ఒక ఆర్డర్ ఉంది. ఫస్ట్ అయితే గంగా స్నానం, తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్, తర్వాత వారాహిమాత టెంపుల్ కి, ఆ తర్వాత ఇంకా మన ఇష్టం. నేను ముందు వీడియోస్ లో పోస్ట్ చేసినట్టుగానే ఫస్ట్ గంగా స్నానం చేసేసి కాలభైరవ స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను ఒకదాన్నే వారాహిమాత టెంపుల్ కి వెళ్ళాను. మార్నింగ్ 5 కి లేచి టెంపుల్ కి వెళ్ళేసరికి 6 అయింది అనుకుంటా. యాక్చువల్ గా ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7 to 9:30, బట్ మనం ముందుగానే లైన్ లోకి వెళ్ళిపోవాలి. చాలా పెద్ద క్యూ ఉంటుంది. మెయిన్ శివయ్య టెంపుల్ లో కూడా అంత క్యూ ఉండదు. మనం ఎంత కష్టపడి లైన్ లో వెళ్తే ఈ లోకల్ పీపుల్ మాత్రం సైడ్ నుంచి వెళ్ళిపోతుంటారు. అక్కడ ఒక మనిషి కూర్చున్నారు కదా, ముందే ఒక హోల్ లో ఉంటుంది, ఆ హోల్ నుంచి దర్శించుకోవాలి మనం దేవిని. నాకైతే దర్శనం అయ్యే వరకు ఒకటే టెన్షన్, టెంపుల్ ఎక్కడ క్లోజ్ చేస్తారో అని. బట్ దర్శనం బాగా జరిగింది. అక్కడ నుంచి విశాలాక్షి మాత శక్తిపీఠంకి వెళ్ళా. మేము విజిట్ చేసినప్పుడు సమ్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను దేవిని చూపిస్తున్నాను, బట్ అసలైన విగ్రహం అయితే దేవికి రైట్ సైడ్ లో చూస్తే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని లలిత సహస్రనామం చదువుకుంటుంటే సడన్ గా ఒక ఆవిడ వచ్చి నా కాళ్ళకు దండం పెట్టుకుని నాకు ఒక సారీ ఇచ్చారు. అక్కడ నాతో పాటు 2-3 చదువుతున్నారు, కానీ నాకే వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ అక్కడ నుంచి శివయ్య దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూడండి మెయిన్ గుడి గోపురం, దండం పెట్టేసుకోండి మీరు కూడా. శివయ్యని మంచిగా దర్శించుకొని బయటకు వచ్చేసరికి కాసేపు నా చెప్పులు కనిపించలేదు. కొత్త చెప్పులు పోయాయని బాగా ఫీల్ అయిపోయాను. చాలా సేపు వెతికాక అప్పుడు కనిపించే పోలీస్ వేసుకుని వెళ్ళిపోయింది. అబ్బా సాయిరాం అనుకున్నాను మనసులో. అవి దొరికే లోపు మాత్రం గొప్ప హడావిడి చేశాను అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరిని అడిగేసి. ఆ తర్వాత పక్కనే ఉన్న అన్నపూర్ణమ్మ దగ్గరికి చేరుకున్నా. యాక్చువల్ గా టెంపుల్స్ లో దేవుళ్ళ విగ్రహాలకి వీడియోలు ఫోటోలు తీయకూడదు అన్నది నా పాలసీ. బట్ మీరందరూ ఇవన్నీ చూడగలరో చూడలేరో, అండ్ అక్కడ అంతా ఫోటోలు వీడియోలు తీయకూడదని బోర్డులు ఉన్నాయి. బట్ డబ్బులు ఇస్తే ఏమైనా చేయొచ్చు అన్నట్టుంది అక్కడ వ్యవహారం. ఇంకా చాటుగా వీడియోలు తీసేసాను నేను. ఇక్కడ టెంపుల్స్ లో మాత్రం మహాదారుణం. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాశీదారాలు ఇవ్వాలన్నా, అన్నపూర్ణమ్మ దగ్గర బియ్యం ఇవ్వాలన్నా, చివరికి ఈ గుడిలో తీర్థాలు ఇవ్వాలన్నా, దేవుడి దగ్గర పువ్వు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ చేతిలో మనం డబ్బులు పెట్టాల్సిందే. అన్నపూర్ణమ్మకి దండం పెట్టుకొని కాసేపు కూర్చొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకున్నా. అండ్ ఇంకోటి, ఆ పూజారులకు దక్షిణ మినిమం 50 to 100 రూపీస్ అనమాట. ఇంకా అన్నపూర్ణమ్మ దర్శనం కూడా అయిపోయాక దారిలోనే ఉన్న సాక్షి వినాయక టెంపుల్ కి వెళ్లి దండం పెట్టేసుకొని రూమ్ కి నడిచేసా. మార్నింగ్ రూమ్ నుంచి వారాహిమాత టెంపుల్ కి ఒకటే ఆటో తీసుకున్నా, అది కూడా 10 రూపీస్ ఇచ్చా. శివయ్య టెంపుల్ నుంచి మా రూమ్ కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. అన్ని టెంపుల్స్ అక్కడికక్కడే ఉంటాయి. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. నడుచుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్. ఆటో రిక్షా తీసుకున్నామంటే మోసపోయినట్టే. ఏవి టెంపుల్స్ దగ్గర వరకు వెళ్ళవు. ఇన్ కేస్ ఎక్కాలనుకున్నా ముందే 10-20కి బేరం ఆడుకోవడమే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో క్యూటీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ. బై.